టీమిండియా క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ఫుల్ కూల్ కెప్టెన్ గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోని 2017లో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇన్నాళ్లకు బయటపడింది. ఎంఎస్ ధోని స్వచ్ఛందంగా తప్పుకున్నారని అందరూ భావించినప్పటికీ దాని వెనుక బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒత్తిడి ఉంది అనే సంచలన విషయాలను మాజీ సెలెక్టర్ జతిన్ పరంజపే వెల్లడించారు. 2017లో విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే ప్రక్రియ ఎలా జరిగిందో జతిన్ పరంజపే వివరించారు. అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్తో కలిసి తాను ధోనీని కలిసినట్లు ఆయన తెలిపారు. అతనికి ఎంత గౌరవపూర్వకంగా చెప్పాలి అనే దానిపై తామిద్దరం ముందుగానే చర్చించుకున్నామన్నారు. ప్రాక్టీస్ పూర్తయ్యాక ధోని దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్పామన్నారు. తమ మాటలకు ధోని ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకపోగా మీకేం కావాలో చెప్పండని ధోని బదులిచ్చాడని గుర్తు చేసుకున్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు రాతపూర్వకంగా ఇవ్వాలని కోరగా ధోని అంగీకరించాడని తెలిపారు. ఆ రోజు అర్ధరాత్రి సెలక్షన్ కమిటీకి ధోని నుంచి ఈమెయిల్ వచ్చినట్లు జతిన్ పరంజపే వెల్లడించారు. కెప్టెన్సీ పోతున్నా ధోనిలో ఏమాత్రం అహంకారం కనిపించలేదని సెలెక్టర్లు కొనియాడారు. విరాట్ తనకు తమ్ముడి లాంటి వాడని, అతనితో కలిసి నేను పూర్తి స్థాయిలో పనిచేస్తానని సెలెక్టర్లతో ధోని చెప్పిన విషయాన్ని పరంజపే వెల్లడించారు. తామంతా కలిసి ఒక గొప్ప జట్టును నిర్మిస్తామని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. చెప్పినట్లుగానే ధోని తన కెరియర్ చివరి వరకు విరాట్ కోహ్లీకి మార్గదర్శకుడిగా ఉంటూ మైదానంలో కీలక సూచనలు చేస్తూనే ఉన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు అప్పట్లో సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు వచ్చాయని, కానీ జట్టు భవిష్యత్తు కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని జతిన్ పరంజపే చెప్పుకొచ్చారు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ధోని 35 ఏళ్ల వయసులో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని విరాట్ కోహ్లీ శకానికి నాంది పలికారు.